ఇక్కడ చూస్తే ఇప్పుడు చదివిన చరణాల్లోంచి ఒక 3 మాటలుగా దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. మొదటిగా చూస్తే ఆయన మొదటి మాట దయాళుడుగా ఇక్కడ మనకి కనపడతా ఉంటాడు. కీర్తనలు 135వ కీర్తన 3వ చరణంలో దయాళుడుగా మనకి కనబడతాడు. రెండో మాట వచ్చేసరికి ఏంటంటే ఆయన ఏర్పరచుకున్న దేవుడుగా కనబడతా ఉన్నాడు. అది 135వ కీర్తన 4వ చరణంలో మనకి కనబడతా ఉండిద్ది. ఇంకా మూడో మాట వచ్చేసరికి ఆయన గొప్పవాడుగా మనకి కనబడతా ఉన్నాడు. అది వచ్చేసరికి మనకి 135వ కీర్తన 5వ చరణంలో కనబడ్డది. ఇప్పుడు మొదటి మాట మనం ధ్యానిద్దాం. ఆయన ఏమై ఉన్నాడు? దయాళుడుగా కనపడుతున్నాడు. ఒకసారి కీర్తనలు 135వ కీర్తన 3వ చరణము చదువుకుందాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి.